చనిపోయిన వైష్ణవి శ్వేతనాగు రూపంలో కనిపించిందా? వైష్ణవి మరణం తర్వాత అసలు పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే, వైష్ణవి ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వైష్ణవి అంటే అందరికీ పంచప్రాణాలు. అసలు వాళ్ళందరూ వైష్ణవిని ఎలా చూసుకుంటారు అంటే చిన్న చంటి పాపలా చూసుకుంటారు. అయితే వైష్ణవి మరణం కానీ, ఆ అమ్మాయి మరణించిన తీరు కానీ ఇప్పటికీ అంత చిక్కని విధంగా ఉంది. అంటే చాలా చక్కని అమ్మాయి, 19 ఇయర్స్ అమ్మాయి తల్లి కాబోతుంది అంటే ఇంకా ఆ అమ్మాయిని ఆ నీచుడు చంపేశాడు కదా. తను గర్భంతో ఉన్న ఫోటోలు, అలాగే వాళ్ళందరితో ఉన్న ఫోటోలు, వైష్ణవి ఫ్యామిలీ మెంబర్స్, మాకు తరచూ వైష్ణవి కల్లోకి వస్తుంది. ఒక పాము కనపడింది, పాము నన్ను కాటేసినట్టుగా కల వచ్చింది అని తన 2 చేతుల్ని పొట్ట మీద పెట్టుకొని నన్ను కాపాడమ్మా, నా బిడ్డని కాపాడమ్మా అని కల్లోకి వస్తుందని చెప్పి వాళ్ళు ఎంతలా ఏడుస్తున్నారు అంటే వాళ్ళ మాటలు సరిపోవట్లేదన్నమాట. ఎంత దారుణంగా ఏడుస్తున్నారు వాళ్ళైతే. వాళ్ళ అన్న వదినకైతే పాము రూపంలో కనిపించిందని, నేను ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను అని వైష్ణవి వాళ్ళ వదినకు పదే పదే చెప్తుందంట. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ కలిసి చాలా రీల్స్లలో కూడా చేశారు. అందరికంటే కూడా వదినలన్నా కానీ చాలా ఇష్టం వైష్ణవికి. ఇంకా వైష్ణవి వాళ్ళ వదిన అందరితో ఇలా చెప్తూ ఉంటే అందరూ కూడా వైష్ణవి విషయంలో చాలా బాధపడుతున్నారు. ఇంకా వాళ్ళ వదినలుగా అయితే వైష్ణవి అంటే మాకు చాలా ఇష్టం, మేము అందరం సరదాగానే ఉంటాం, ఆడపడుచు అలా అన్నది కాకుండా మా అత్తే మమ్మల్ని అందరూ తన పిల్లల వైష్ణవి లాగానే మమ్మల్ని కూడా కూతురులాగే చూసేది. కానీ మేము కూడా వైష్ణవిని ఒక ఆడపడుచు కాకుండా మా సొంత తోబుట్టులాగానే మేము చూసుకునేము అని చెప్పని వాళ్ళైతే అంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలకి వైష్ణవి ఎదురుగా ఉండడం, పిలవటం, అన్న ఏం చేస్తున్నావు అని ఒక రకంగా తనకు సంబంధించిన తనది ఏం మాట్లాడుతుందో ఆ మాటలన్నీ వాళ్ళకైతే అదేగా అనిపిస్తూ ఉండడం, వైష్ణవితో ఉండిపోవడం కారణంగా వైష్ణవి చనిపోయింది ఒక్కటే అనే కానీ వైష్ణవి శారీరకంగా దూరం అయింది, కానీ వైష్ణవి ఎప్పుడు వాళ్ళ మైండ్లోనే ఉండిపోయింది. అందుకని రకరకాలుగా ఒక్కొక్క రూపంతో ఆ అమ్మాయి పిలిచినట్టుగా వాళ్ళకైతే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా వైష్ణవి గురించి సాంగ్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ యూట్యూబ్ ఉంది, వాళ్ళ అన్నయ్యలకి వదినలకి యూట్యూబ్ ఉంది కాబట్టి వాళ్ళ చెల్లి గురించి వాళ్ళు చెప్పుకోవడం తప్పులేదు కదా. వాళ్ళు అదే విషయాన్ని అందరితో పంచుకుంటున్నారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా వైష్ణవి వాళ్ళ అమ్మ దగ్గరికి వైష్ణవి అయితే వస్తుంది. వైష్ణవికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. తన కోసమైనా వైష్ణవి రావాలి అని చెప్పనని అనుకుందాం.